మనం నడుస్తాము. ఈ తూర్పు వైపుకి నడిచేటప్పుడు మరి బయటికి వెళ్ళేటప్పటికి మేము పడమర దిక్కుకి వెళ్ళవలసి వస్తుంది ఒక్కోసారి. అలాగే వెళ్ళొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే నడక ఇంటికి ఎప్పుడు కూడా మనకి నడక ప్రధానం. నడకను బట్టే మన యొక్క జీవితం మన యొక్క ఇంట్లో సుఖ సంతోషాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అంటే వాస్తరీత్యా ఉండాలి, అది వేరు. నడక కూడా చాలా ముఖ్యంగా ఉండాలి. అయితే బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చాం, తూర్పునే నిలబడ్డాం, పడమరకు వెళ్ళాలి. మనం వెళ్ళే దారి ఇటు ఉంది, ఇటు దారి లేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయండి. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ తూర్పుని వెళ్ళాలి కదా, తూర్పుని ఏం చేస్తారంటే మీరు బైక్ ఒకటి ఉంటుంది, వెహికల్ ఏదైనా, దాన్ని ఏం చేస్తారంటే మీరు పడమరకు వెళ్లకుండా, ముందే పడమరకు వెళ్లకుండా మీ ఇంటి స్థలం ఉంటుంది కదా, మీ ఇంటి స్థలం ఉంటుంది, ఆ స్థలంలో బైక్ కానీ ఏదైనా ఉంటే బైకు ఇటువైపుకి పెట్టుకుని దాని నుంచి అలాగ ఒక రౌండ్ అలా తిప్పి అప్పుడు పడమరకు వెళ్ళండి. చాలామంది తెలుసో తెలియకో ఎక్కడ ఖాళీ లేక ఈశాన్యంలోనే మెట్లు కట్టేస్తున్నారు. నేను చోట చూశాను. ఎందుకంటే అది ఎలా కట్టారు అంటే తూర్పు ఈశాన్యంలో కట్టారు. తూర్పు ఈశాన్యంలో కడితే ఎందుకు ఇలా కట్టారని అడిగితే అది ఈశాన్యం కాదు కదండి, మేము ఇటు ఉత్తరానికి కట్టుకున్నాం అన్నారు వాళ్ళు. ఉత్తరానికి మీరు కట్టారు. ఉత్తరం అంటే ఉత్తరం సగం, ఇలా సగం, ఇలా సగం. అంటే ఇప్పుడు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. ఆ పరిస్థితుల్లో ఆ ఏరియాలో ఎక్కడ కూడా బరువులు కానీ ఆ ఏరియా అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. అక్కడ ఎవరు ఉంటారు? కుబేరుడు ఉంటాడు. కుబేరుడు అంటే మహాలక్ష్మీదేవి ఉంటుంది, మనకి వరాలు ఇచ్చే తల్లి. అక్కడ మనం డిస్టర్బ్ చేసామంటే చాలా ప్రాబ్లము. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్యన, ఇక్కడ మనం ఇందాక బయట గేట్ పెట్టుకోమన్నాం కదా సంపు దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఈశాన్యానికి అంటే తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ పెడుతున్నారు. అక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టుకునేటప్పుడు అది కూడా కార్నర్కి పెట్టేస్తున్నారు. అది ఉదరకు జరిపి పెట్టుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ గేట్లేమో మనకి గేట్లకి గుమ్మాల కింద రావు. మనం గుమ్మాల విషయం, గుమ్మాలు ఎన్ని ఉండాలి, ఇవన్నీ ఎన్ని ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఈ ఉత్తర ఈశాన్యాన్ని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే దాదాపుగా మీకు తూర్పు ఈశాన్యంలో డోర్ వచ్చినప్పుడు ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ ఉంటుంది. ఆ డోర్కి ఎదురుగుండా మీరు ఒక చిన్న గేట్ పెట్టుకోవచ్చు. దేనికి? ప్రహరీ గోడకి. అలా పెట్టుకుని చేయడం వల్ల మీకు ఇక్కడ ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. మీ స్థలానికి ఇటంతా మీ స్థలం అయినప్పుడు ఇటు నుంచి బయటకు వెళ్తారు కదా, ఉత్తరానికి వెళ్తున్నారు చెప్తున్నా, అలా వెళ్ళాల్సి ఉంటే బయటికి నడక ఈ గేట్ నుంచి వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పటికి ఎక్కడ చూస్తారు? మీరు ఉత్తరం చూస్తున్నారు, కుబేర స్థానం చూసినప్పుడు మీరు ఏం చేస్తారు? కుబేర స్థానం చూస్తూ ఇలాగ తూర్పుకి వెళ్ళిపోండి బైక్ వేసి. అంటే ఇటే ఉందంటున్నారు కదా దారి అని చేత ఇలాగ వెళ్ళి అటు నుంచి అలాగ మీరు పడమరకు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. పడమరకి కూడా కాదు, అది ఇటులాగా వెళ్తే మీరు ఉత్తరానికి వెళ్తారు. పడమర అంటే అటువైపు వెళ్తేనే మీకు పడమర. ఇందాక నేను చెప్పింది కూడా మీకు ఎలాంటిదంటే పడమర తీసుకెళ్ళొద్దని చెప్పాను, కానీ ఇటు నుంచి వెళ్తే మీకు ఉత్తర ఈశాన్యం వస్తుంది. చేత ఉత్తర ఈశాన్యానికి వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైనటువంటి దారి అది. వెళ్ళేటప్పుడు కూడా ఒక విఘ్నేశ్వరుడి ఫోటోని, మీరు ఎక్కడి నుంచి బయటకు వెళ్తున్నారో ఆ విఘ్నేశ్వరుడి ఫోటోని అలాగా పైకి గుమ్మం మీద అలా పైన పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడిని స్మరించుకుని మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఎడమకాలు బయట పెట్టి వెళ్ళండి, వచ్చేటప్పుడు కుడికాలు బయట పెట్టి రండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకుంటే వాస్తు అద్భుతంగా ఉంటుంది. సరే, తర్వాత ఎపిసోడ్లో మనం గదుల్లోకి వెళ్దాం. ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం, గదులు, హాళ్ళు, ఇవన్నింటికి గుమ్మాలు ఎన్ని ఉండాలి, కిటికీలు ఎన్ని ఉండాలి అని ఇవన్నీ మనం తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ, నేను చెప్పిన విషయాలన్నీ మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇందులో నేను అతిశయోక్తిగా చెప్పేది ఏం లేదు. చాలా ఇళ్ళు చూసి అన్నీ చూసి అవన్నీ పరిశీలించిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట.